సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 3వ వచనం. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. 4వ వచనం. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. 5వ వచనం. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కోట సాక్షికి అబద్ధములు ప్రియములు. 6వ వచనం. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. 7వ వచనం. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపొమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. 9వ వచనం. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. 10వ వచనం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. 14వ వచనం. భక్తి విడచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. 17వ వచనం. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. 18వ వచనం. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. 19వ వచనం. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. 20వ వచనం. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. 21వ వచనం. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. 22వ వచనం. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యములనొందుదురు. 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. 24వ వచనం. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. 28వ వచనం. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరము. 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. 31వ వచనం. దరిద్రుని బాధించువాడు
వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. 32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. 33వ వచనం. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. 35వ వచనం. బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు, అవమానకరముగా నడచువాని మీద రాజు కోపించును. ఆమేన్.